శ్రీ గురుభ్యో నమ. శివాయ గురవే నమ. మీ దారిద్ర్యం పటాపంచలవి మీరు అనుకున్న పనులు విజయవంతం అవ్వాలంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ రెమెడీ మీకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. సోమవారం రోజున దేశవాళీ ఆవు పాలు తీసుకుని మీ ఊరిలో ఎక్కడైనా నదీ తీరంలో కానీ ఏదైనా చెట్టు దగ్గర కానీ దేవాలయ ప్రాంగణంలో కానీ శివలింగం వాయు ప్రతిష్ఠ చేసిన శివలింగం ఏదైతే ఉందో ఆ శివలింగానికి చక్కగా ఆవు పాలతోటి అభిషేకం చేయండి. మీ చేతులతో మీరే అభిషేకం చేయాలి. అభిషేకం చేసిన ఆవు పాలన్నీ కూడా జాగ్రత్తగా సంగ్రహించుకుని ఒక చోట భద్రపరుచుకోండి. తర్వాత శివలింగాన్ని మొత్తం శుద్ధి చేసి స్వామివారి చక్కగా విభూది బొట్లు పెట్టి షోడశోపచార పూజ కార్యక్రమాలన్నీ చేసుకుని స్వామివారికి నమస్కారం చేసుకుని స్వామికి చేసిన అభిషేకం చేసిన ఆవు పాలు ఉంటాయి కదా, అవి తీసుకుని మీకు దగ్గరలో ఉన్న నల్ల తుమ్మ చెట్టు కానీ తెల్ల తుమ్మ చెట్టు కానీ మొదలని స్వామికి అభిషేకం చేసిన ఆవు పాలు ఆ చెట్టు మొదలు పోసివేయాలి. చేసి ఆ తుమ్మ చెట్టుకి ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకోండి. ఇలా ప్రతి సోమవారం ఖచ్చితంగా ఈ ప్రక్రియ చెయ్యాలి. స్వచ్ఛమైన దేశవాళీ ఆవు పాలతోటి వాయు ప్రతిష్ఠ చేసిన శివలింగానికి అభిషేకం చేసిన ఆవు పాలు జాగ్రత్తగా సంగ్రహించుకుని నల్ల తుమ్మ చెట్టు కానీ తెల్ల తుమ్మ చెట్టు మొదలను వేసి ఆ చెట్టుకి ప్రదక్షిణ చేసి వచ్చేయటమే. అంతే. ప్రతి సోమవారం ఇది చేయవలసిందే. ఇలా చేయటం వల్ల పరమేశ్వరి యొక్క అనుగ్రహం కలిగి ఆ తుమ్మ చెట్టుకి అధిష్టాన దేవత అయిన యక్షిణి యొక్క అనుగ్రహం కలిగి మీ దారిద్ర్యాన్ని మొత్తం కూడా పటాపంచలు చేస్తుంది. మీ కష్టైశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. ఇది చాలా అద్భుతమైన రెమెడీ. మంచి ఫలితాన్ని ఇస్తుంది. చెయ్యండి. శుభమస్తు. సర్వత్రా విజయోస్తు.